గైస్, సంబర్ అనగానే నాకు స్కూల్ డేస్ గుర్తుకొస్తాయి. సంబర్ హాఫ్ డే స్కూల్స్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. 7 o'clock వెళ్ళి ఆఫ్టర్నూన్ 1 o'clock వచ్చేది ఇంటికి బస్లో. మాది ప్రైవేట్ స్కూల్ అనమాట. ఆల్మోస్ట్ అసలుకి సమ్మర్ హాలిడేస్ మార్చ్లో, ఫిబ్రవరి ఎండింగ్లో స్టార్ట్ అయ్యి మార్చ్లో ఏప్రిల్లో అయిపోతాయి. సో 1.5 month చాలా ఎంజాయ్గా మంచిగా అనిపించేది. ఇంటికి రాగానే స్కూల్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఐస్ క్రీమ్ బండి వస్తే ఉరిక్కుంటూ వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకునేది. అప్పుడు సేమియా ఐస్ క్రీమ్ ఉండేది, పెప్సీస్ ఉండేవి బాగా. పెప్సీకి 2 rupees, సేమియా ఐస్ క్రీమ్ 5 rupeesకి వచ్చేది. అప్పుడు కూడా 5 rupees, ఇప్పుడు 10 rupees. 2006 వచ్చే వరకు 10 rupees, 2008, 2009, 11, 12 అప్పటి వరకు 5 rupees సేమియా ఐస్ క్రీమ్కి. పెప్సీకి అయితే 2 rupees, 3 rupees ఉండేది. సో పెప్సీలో వాటర్ ఉంటుంది కదా, వాటర్ తాగకుండా అందులో ఐస్ ఉంటుంది కదా, ఐస్ గడ్డ, దాన్ని వీకెట్లా పీక్కుంటూ తినేవాళ్ళం మేము. అలాంటి మెమొరబుల్ డేస్ మళ్ళీ రావు. వచ్చినా కానీ అలా ఎంజాయ్ చేయలేము. సో ఉన్నప్పుడు అంటే అప్పుడు డేస్ చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఇప్పుడు రోజులలో ఏముంది, పిల్లలు రాగానే ఇంట్లో ఉండి చదువుకుంటారా, టీవీ చూస్తారు. అప్పుడు మాకు టీవీలు ఉన్నా ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేది మన సర్కిల్లో. చాలామంది ఫ్రెండ్స్ ఉండేది. ఇప్పుడు ఏ ఫ్రెండ్స్ లేరు. జనరేషన్ మారుతుంది, కాలం మారుతుంది. కాబట్టి అన్నీ చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఫోన్లు వచ్చినాయి కాబట్టి అప్పుడు ఫోన్స్ లేవు, టచ్ ఫోన్స్ లేవు. 2009లో ఉన్నాయి ఫోన్స్, అన్నీ ఉన్నాయి. బట్ ఇంట్లో ఒక నాన్నకు ఉంది అంతే. ఆ నాన్న డాడీ అయినా మాకు ఇచ్చేవారు కాదు. నాకు 2022లో ఫోన్ వచ్చింది, 2021లో ఫోన్ వచ్చింది. సో నా డిగ్రీ లాస్ట్ ఇయర్లో, అంటే థర్డ్ ఇయర్లో వచ్చింది అనమాట ఫోన్. సో ఫోన్ ఉంటే ఇలాంటి మెమరబుల్ డేస్ యాడ్ నుంచి వస్తాయి. అన్ని ఫోన్లోనే చూస్తాం కాబట్టి. సో ఆ డేస్ ఎప్పటికీ మరుపురానివి, మరవలేనివి. మీకు నచ్చినైతే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు శ్రావణ్ వెంకన్న ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.